పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. మని మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మని మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 9వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గత కొన్ని వారాల నుంచి మనము ఈ ఆత్మఫలము గురించి మనం చూస్తున్నాం. అందులో ఈరోజు చివరిగా ఉన్నటువంటి ఈ ఆత్మఫలం గురించి మనం చూసుకుందాం. అది ఆశానిగ్రహము అనేటువంటి ఆత్మఫలం గురించి ఈరోజు మనం చూసుకుందాం. ఆత్మఫలం అని మనం మాట్లాడుతున్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడాన్ని బట్టి ఆ పని యొక్క ప్రతిఫలముగా మనలో కలిగేటువంటి క్రియను గురించి, కార్యమును గురించి మాట్లాడుతూ పౌలు ఇది ఆత్మఫలం అంటున్నాడు. ఎందుకంటే ఆత్మ ద్వారానే అవన్నీ, ఆ మంచి లక్షణాన్ని కూడా మనలో నుండి బయటికి వస్తాయి. అందుకని ఇక్కడ పౌలు ఆత్మఫలము అని మాట్లాడుతున్నాడు. పైన శరీర క్రియల గురించి మాట్లాడాడు, అది కిందకు వచ్చేసరికి ఆత్మఫలం గురించి మాట్లాడుతున్నాడు. పైన శరీర క్రియలు అంటే శరీరం ద్వారా ప్రేరేపింపబడేటువంటి కార్యాలు అవైతే, ఆత్మ ద్వారా ప్రేరేపింపబడేటువంటి కార్యాలు ఎలా ఉంటే మాట్లాడుతూ ఆ ఫలము గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ ఒకటే, పనిచేసేటువంటి విధానం ఒకటే, కానీ అనేక రకాలైనటువంటి రీతిలో ఆ ఫలము కనపరచబడుతూ ఉంటుంది. అందుకని పౌలు ఇక్కడ ఫలాలు అనుకుంటే ఫలం అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఇవన్నీ కూడా వ్యక్తులు కనబడుతూ ఉంటాయి. అందుకనే పౌలు ఇక్కడ ఆత్మ ఫలం అన్నాడు. నేను ఆత్మ పనిచేయడం ద్వారా వచ్చేటువంటి ఫలం అంటే అర్థం ఏంటంటే ఇవి ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా కనబడాలనేటువంటిది దేవునికి చిత్తం ఏంటంటే పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమందిలో ప్రేమ, కొంతమందిలో సంతోషము, కొంతమందిలో సమాధానము అలా అని కాదు, కానీ
దేవుడు పనిచేస్తాడు కాబట్టి ప్రతి వారిలో యొక్క కార్యము ఈ ఫలం అనేటువంటిది కనబడాలనేటువంటిది పౌలు చెప్తున్నాడు. అలా మాడితే ఈ రోజున చూడండి చివరి ఉన్నటువంటి దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ ఆశా నిగ్రహం అంటున్నాడు. ఆశా నిగ్రహం దానికి ఇంగ్లీష్లో చూసుకుంటే సెల్ఫ్ కంట్రోల్ అని వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్, దాన్ని తెలుగులో ఆశా నిగ్రహము అని బైబిల్లో వచ్చింది. అయితే ఆశా నిగ్రహం అన్న మీనింగ్ బాగానే ఉంది, కానీ సెల్ఫ్ కంట్రోల్ అంటే అది కొంచెం బెటర్గా మనకు అర్థమవుతుంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే మనముగా కొన్ని కార్యాలు చేయకుండా మనము కంట్రోల్ చేసుకోవడం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటున్నాం. అది తెలుగు బైబిల్లో కూడా పెద్ద మీనింగ్ అండ్ డిఫరెన్స్ రాలేదు, కానీ ఆశా నిగ్రహం అని వచ్చింది. అంటే ఆశలను కంట్రోల్ చేసుకోవడం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇది బేసిక్గా పౌలు మాట్లాడుతున్నమాట ఇది మైండ్కి సంబంధించి, మనస్సునకు సంబంధించి మాట్లాడుతున్నాడు. ఇది క్రియకు సంబంధించింది కాదు. ఆశా నిగ్రహం అన్నాడు అంటే ఆశల గురించి మాట్లాడుతున్నాడు, ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. అది నిగ్రహం అంటే కంట్రోల్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇది క్రియకు సంబంధించింది కాదు, ఇది మైండ్కి సంబంధించింది. ఆ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, కంట్రోల్ అనగానే మనందరికీ ఏంటంటే మన కంట్రోల్ చూడండి, ప్రతిదీ కూడా మన వశంలో ఉండాలంటే ప్రతి వారికి కూడా ఒక ఆలోచన. ఈవెన్ బిలీవర్స్ అయినా కావచ్చు, లేదా అవిశ్వాసాలు అయినా సరే కావచ్చు, మనందరికీ కూడా ప్రతి వారికి కామన్గా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఈవెన్ ఆత్మీయంగా భౌతికంగా చూసుకున్నా మనం ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతి వారికి ఉండేటువంటి ఒక కోరిక, ఒక ఆశ ఏంటంటే నా లైఫ్ నా కంట్రోల్లోనే ఉండాలి అంటే ప్రతి వారికి ఉండే ఆలోచన. అది బహుశా అంతవరకు తప్పు కాకపోవచ్చు, అది కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలనుకున్న కూడా ఒక ప్రాబ్లమే. ఎందుకంటే మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలని ఎప్పుడైతే అనుకుంటున్నామో అది అర్థం ఏంటంటే మన లైఫ్ దేవుని యొక్క చేతుల్లో, దేవుని కంట్రోల్ లేదని అర్థం. దేవుని కంట్రోల్లో లేదు అన్నప్పుడు యాక్చువల్ చూసుకుంటే మన లైఫ్ మన కంట్రోల్ ఉందని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా మన లైఫ్ మన కంట్రోల్లో లేదు అని అర్థం. కొన్నిసార్లు అంటే మన లైఫ్ మన కంట్రోల్ ఉందనుకుంటాం, ఏం జరగాలో నేను డిసైడ్ చేస్తాను, ఎదుటోళ్ళు నాతో ఎలా బిహేవ్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను, ఎదుటోళ్ళు నాతో ఏం మాట్లాడాలి, నా గురించి ఎదుటి వాళ్ళు ఏం ఆలోచించాలనేటువంటిది నేను నిర్ణయిస్తాను ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తున్నామో దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా నువ్వు నీ కంట్రోల్లో లేవని అర్థం. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఆశా నిగ్రహం అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే మనంగా కంట్రోల్లో తెచ్చుకోవడం, మనం కంట్రోల్ తెచ్చుకోవడం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మన లైఫ్ మన కంట్రోల్ ఉండడానికి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి వీక్నెస్ని బట్టి చూసుకుంటే, మనలో ఉన్నటువంటి కొంత చేతకానటువంటి కార్యాలను బట్టి చూసుకుంటే మన లైఫ్ మనం అనుకున్నట్టుగా జరగాలనుకుంటే పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా. ఎందుకని అది ప్రాబ్లం అంటే మనలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే మనం అది గుర్తించాం కాబట్టి నా లైఫ్ నా కంట్రోల్ ఉండాలి, నేనేమన్నా అది జరగాలి, నేనేమనుకున్నా అందరూ నాకు అనుకూలంగా నా కొరకు నా కోసం అన్నీ చేసి పెట్టాలి మనం అనుకుంటాం జనరల్గా. ఒకవేళ కనుక చూడండి, అది మనకి వినడానికి ఆలోచించడానికి అది చాలా సుఖంగా, చాలా కంట్రోల్ లైఫ్ లాగా మనకు అనిపిస్తుంది, అంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయి అనుకుంటాం. కానీ అందులో ఉంటున్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనం అనుకున్న ప్రతి జరగాలనుకుంటున్నామో అది అర్థం ఏంటంటే అందులో యాక్చువల్గా దేవుడు లేడని అర్థం. ఇప్పుడు చూడండి, ఎందుకంటే దేవుడు ఉంటే యాక్చువల్గా లైఫ్ దేవుడు ఉండి దేవుడు మన లైఫ్ని కంట్రోల్ చేయడానికి కనుక ప్రయత్నం చేస్తుంటే, లేదా దేవుడు కూడా మన లైఫ్లో పని చేస్తే ఆ లైఫ్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే అది ఒక ప్రెషర్తో కూడినటువంటి, ఒక ఒత్తిడితో కూడినటువంటి ఒక జీవితంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎందుకంటే విశ్వాసైనా కావచ్చు, అవిశ్వాసైనా కావచ్చు, ప్రతి వారికి ఏంటంటే నేను అనుకున్నదే జరగాలంటే ప్రతి వారికి ఉంటుంది. ఈవెన్ అవిశ్వాసాలుగా మనకు కూడా అనిపిస్తుంది, మనం అనుకున్నట్లుగా ప్రతిదీ జరగాలి అనుకుంటాం. ఈవెన్ చర్చకు వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నట్టు ప్రతిదీ నాకు జరగాలి, అందరూ నాకు అనుకూలంగా బిహేవ్ చేయాలి, నేను అనుకున్నట్టుగా ప్రతి వాళ్ళు మాట్లాడాలి, నేను ఏది వినాలనుకుంటున్నానో అదే నాకు రావాలని కూడా ఈవెన్ చర్చకు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం. అంటే బేసిక్గా దాని అర్థం ఏంటంటే ఒక రకంగా నా లైఫ్ ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా జరగాలి. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు అనుకూలంగా జరగాలి, నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు అనుకూలంగా జరగాలి, నేను చర్చలోకి వచ్చినప్పుడు కూడా నాకు అనుకూలంగా జరగాలంటున్నాం. అంటే బేసిక్ అందులో ఉన్నటువంటి ప్రాబ్లం అంటే అందులో ఎక్కడ కూడా దేవుని యొక్క కంట్రోల్ గురించి మనం ఆలోచించట్లేదు, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క ప్రేరేపణ గురించి మనం మాట్లాడలేదు. అక్కడ అందులోనే ప్రాబ్లము ఉంటుంది. మన లైఫ్ మన కంట్రోల్ తెచ్చుకోవాలనుకోలేని ప్రాబ్లం ఉంది. అదే కనుక నిజంగా కనుక ఒకవేళ కొన్ని మనకి ఇష్టమైనా సరే అది నేను అనుకున్నట్టు కాదు, బేసిక్గా నేను కొన్ని అనుకోవచ్చు జరిగితే బాగుందని, కానీ యాక్చువల్గా దేవుడు అనుకుంది జరిగితే బాగుందని ఎప్పుడైతే మనకు ఒక ఆశ అటువంటిది మన మైండ్లోకి వస్తుందో, మన హృదయాల్లోకి వస్తుందో, మన జీవితంలోకి వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్ మనం ఏం గ్రహిస్తామంటే కొంచెం దేవుడు అనుకున్నటువంటిది, దేవుడు చెప్పింది కూడా నేను చేయాలనేటువంటి ఒక ఆలోచన మనకి ఉంటుంది. మనకి ఇష్టం, మనం అనుకున్నటువంటి కార్యం ఇష్టం ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అని కొన్ని చేయడానికి ముందుకెళ్తాం చూస్తారా, ఆ నిర్ణయం తీసుకుంటాం చూస్తారా, అక్కడ మన ఇష్టానికి దేవుని యొక్క చిత్తానికి మధ్యన
మనం కొన్నిసార్లు ఊగిసలాడుతుంటాం ఉంటుంది చూసారా, ఆ మధ్యలో జీవితం ఉంటుంది చూసారా, అక్కడే క్రిస్టియన్గా మనం ఒత్తిడికి గురవుతాం. క్రిస్టియన్గా కనుక మనకు ఆ ప్రెజర్ కనుక లేకపోతే దాని అర్థం ఏంటంటే నీ లైఫ్ నువ్వే పరిపూర్ణంగా నీ కంట్రోల్లోనే పెట్టుకుంటున్నావు. ఆ ప్రెజర్ ఎప్పుడైతే మనకు లేదో అప్పుడు ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే నీ లైఫ్ పరిపూర్ణంగా నీ కంట్రోల్ ఉంది. అది వేరే వాళ్ళ కంట్రోల్లో లేదు, ఈవెన్ ఇంకా చెప్పండి దేవుని యొక్క కంట్రోల్లో కూడా లేదని అర్థం. ఈవెన్ దేవుని చేతుల్లో కూడా నువ్వు నీ లైఫ్ని లాగేసుకొని నీ చేతుల్లోనే పెట్టినావు కాబట్టి ప్రతిదీ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి నీకు ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి ప్రెషర్ నీకు లేదు. కానీ మనకంటూ ప్రతి వారికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనం ఈవెన్ చూడండి బయట విషయాలే కాదు, ఈవెన్ జనరల్గా ఒక ఆత్మీయ విషయాలకు వస్తే మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. మనకు నచ్చిన ప్రసంగం వినాలనుకుంటాం, మనకు నచ్చిన పాట పాడితే బాగుందని మనము ఆశపడతాం, ప్రతి మనం నచ్చినట్టుగా జరిగితే బాగుందనుకుంటాం. అది ప్రాబ్లం ఏమి లేదు. కానీ ప్రాబ్లం కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి కొన్ని కార్యాలను దేవుడు తన చిత్తాన్ని బట్టి తనకి ఇష్టాన్ని బట్టి కొన్ని డిస్టర్బ్ చేస్తాడు దేవుడు. అలా కొన్ని డిస్టర్బ్ చేసినప్పుడు యాక్చువల్గా అదే ఆ డిస్టర్బెన్స్ మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది నిజంగా మన లైఫ్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేసేది కాదు, అది మన లైఫ్ని బెటర్గా యాక్చువల్గా మార్చేది. అందుకని ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రెషర్ ఉంటుందని అందుకని అంటున్నాను. ప్రతిదీ నేను అనుకుని జరుగుతుంది అనుకోండి, నాకు ఎటువంటి ప్రెషర్ నాకు ఉండదు. కానీ ఆ ప్రెషర్ లేనటువంటి జీవితం క్రైస్తవ జీవితమే కాదు. యాక్చువల్గా చూసుకుంటే క్రైస్తవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం ప్రెషర్ ఫీల్ అవ్వాలి. అలా ప్రెషర్ ఎందుకు ఉంటుందంటే నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది కాబట్టి, నీ ఇష్టానికి ఎవరు అడ్డు చెప్పరు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటావు అలాగని. కానీ సరే ఎక్కడో దగ్గర దేవుడు వాక్యం ద్వారా లేదంటే నీ మనస్సాక్షి ద్వారా ఏదో రకంగా దేవుడు నువ్వు అనుకున్నటువంటి దాన్ని కాకుండా కొంచెం పక్కకి జరిపే ప్రయత్నం, లేదు వెనుకకు లాగే ప్రయత్నమో, లేదా ఇంకేదో నీకు చెప్పే ప్రయత్నమో, నీకు తెలియజేసే ప్రయత్నమో దేవుడు చేస్తాడు. అలా చేసినప్పుడు వెంటనే ఆటోమేటిక్ నీ ఇష్టానికి వ్యతిరేకంగా లేదా ఇష్టానికంటే విరుద్ధంగా దేవుడు తన ఇష్టాన్ని మన మనసులో పెట్టినప్పుడు, మన ఆలోచనలో పెట్టినప్పుడు వెంటనే ప్రెషర్ ఫీల్ అవుతాం. అంటే రకంగా మనకు అనుకూలంగా చేద్దామని మనం ఎలా వెళ్తున్నాం, దేవుడేమో అటు లేవు, దేవుడు మనల్ని అటు లాగుతున్నాడు. అక్కడే క్రైస్తవ జీవితంలో ఒత్తిడి అనేటువంటిది అక్కడే మనం ఫీల్ అవుతాం. అది ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్ కూడా ఏదో సందర్భంలో, ఇంకా చెప్పండి ఎప్పుడో సంవత్సరం ఒకసారి కాదు, అది తరచుగా ఫీల్ అయితేనే నీ జీవితం ఎంతో కొంత దేవుని యొక్క కంట్రోల్ ఉందని అర్థం. యాజ్ క్రిస్టియన్ చెప్తున్నాను చూడండి, పూర్తిగా మనం ప్రతిదీ 100% దేవుని చిత్తమే చేస్తామని చెప్పాలి. పూర్తి దేవుని కంట్రోల్ ఉందని అన్న కూడా వీల్లేదు. పూర్తి దేవుని కంట్రోల్లో ఉంటే యాక్చువల్ నీకు ప్రెషర్ కూడా ఉండదు. యాక్చువల్గా నీ జీవితం 100% దేవుని కంట్రోల్ నీకు ప్రెషర్ ఉండదు. ప్రెషర్ ఎందుకు ఉంటుందంటే నీ జీవితము కొంత బాగా నీకు అనుకూలంగా నువ్వు చేసుకుందాం అనుకుంటావు. అవి పోసి తప్పు కాకపోవచ్చు, పాపం కాకపోవచ్చు కూడా అవి, కానీ నీకు అనుకూలంగా కొన్ని అనుకుంటావు. కానీ దేవుడు ఏంటంటే దేవుడు నీ ఆలోచన పైన కొన్ని ఆలోచన బలంగా పెట్టే ప్రయత్నము చేస్తాడు. అప్పుడు మనం ప్రెషర్కి ఆటోమేటిక్గా గురవుతాం. ఆ ఒత్తిడి ఖచ్చితంగా మంచిదే మనకి. అది పోసి బాధ కలిగించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు, అది మనం ఒత్తిడికి గురి చేయొచ్చు, అది మనం ఒక రకంగా మనం బలహీన పరిస్థితి కనిపించవచ్చు. కానీ యాక్చువల్ అది మంచిది. అట్లీస్ట్ ఆ ప్రెషర్ కనుక మనం ఫీల్ అయ్యామంటే నువ్వు తర్వాత ఏం చేస్తావు ఇష్యూ కాదు. ఇక్కడ అట్లీస్ట్ నీకు ఆ ప్రెషర్ ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎంతో కొంత నీ జీవితంలో పని చేస్తున్నాడు అటువంటిదో దానికి ఒక సూచన. ఆ ప్రెషర్ ఉంటే దాని అర్థం ఏంటంటే నీకు వ్యతిరేకంగా ఆత్మ ఒక నియమం కూడా నీలో పనిచేస్తుందని అర్థం. ఆత్మ నియమం పనిచేస్తేనే ఖచ్చితంగా ఆ పుల్ అనేటువంటిది నేను వెనకకి లాగేటువంటిది, లేదా నేను ముందుకు ఈడ్చుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రతి క్రిస్టియన్ యాక్చువల్గా ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి క్రిస్టియన్కి ఉంటుంది. ఎందుకంటే ఒకటి మన చిత్తం ఒకటి ఉంటుంది. ప్రపంచంలో రెండు చిత్తాలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో. ఒకటేమో మన చిత్తము, రెండోది దేవుని యొక్క చిత్తము. ఈ రెండింటికి మధ్యన ఎప్పుడు కూడా ఒత్తిడి ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. రెండు మధ్యన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటేనే ఎంతో కొంత దేవుడు నీ జీవితంలో ఎంతో కొంత శాతము పనిచేస్తున్నాడు అని అర్థం. అసలు ఒత్తిడి లేకుండా నా క్రైస్తవ జీవితం చాలా బాగుందండి, నాకు ఎటువంటి ప్రెషర్ లేదండి, నా క్రిస్టియన్ లైఫ్ అంటే ప్రెషరే లేదన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్గా నువ్వు స్టాండర్డ్ కంటే క్రిస్టియన్గా ఒక లైఫ్లో స్టాండర్డ్ కంటే నువ్వు తక్కువగా జీవిస్తున్నావు. నాకు ఒత్తిడి ఎప్పుడు ఉండదు తెలుసా, నేను అనుకున్నది మాత్రం చర్చికి వెళ్తున్నాను, నేను అనుకున్నప్పుడు నేను చర్చికి వెళ్ళలేదు, అప్పుడు నాకు ప్రెషర్ లేదు. అప్పుడు క్రిస్టియన్ లైఫ్లో ప్రెషర్ లేదంటే అర్థం ఏంటంటే నేను ఈరోజు వెళ్ళకూడదు అంటున్నాను కాబట్టి నాకు ఏ ప్రెషర్ లేదు అంటే అర్థం ఏంటంటే లోపల నువ్వు చర్చికి వెళ్ళాలి కదా అనేటువంటి ఆ ప్రేరేపణ, నడిపింపు, ఆ ఆకర్షణ లేదా ఆ బలవంతం చేసేటువంటి ఒక స్థితి అనేటువంటి కూడా దేవుడు మన జీవితంలో చేయట్లేదంటే అర్థం ఏంటంటే నాకు ఒత్తిడి లేదు. ఒత్తిడి లేదంటే అర్థం ఏంటి 100% నేను నా జీవితాన్ని నేనే కంట్రోల్ పెట్టున్నాను. అందుకే నేను చర్చికి వెళ్ళినప్పుడు నాకు ప్రెషర్ లేదు. ప్రెషర్ ఎందుకు లేదు అంటే నీకు క్రైస్తవ జీవితం బెటర్గా బ్రతుకుతున్నావు కాబట్టి ప్రెషర్ లేదని కాదు, పూర్తిగా నీ జీవితం నీ వశంలోనే పెట్టుకున్నావు కాబట్టి నీకు ప్రెషరు లేదు. కానీ ఖచ్చితంగా నీ జీవితం ఎంతో కొంత శాతం దేవుని చేతుల్లో పెడితే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. అందుకని చూడండి, కొన్ని నాకు ప్రెషర్ నేను క్రిస్టియన్ లైఫ్ హ్యాపీగా జీవించేస్తాను, నన్ను ప్రార్థన చేస్తున్నాను, అనుకుని చర్చికి వెళ్తున్నాను, నాకు ఎటువంటి పెద్ద ఒత్తిడి లేదు అన్నట్టు అర్థం ఏంటంటే యాక్చువల్ నువ్వు
నువ్వు ఇంకా అనుకున్న స్థాయి కంటే ఇంకా చాలా తక్కువగా ఉన్నావు కాబట్టి నీకు ఆ ప్రెషర్ లేదు. ప్రెషర్ ఎందుకు ఉంటుందంటే కొన్నిసార్లు నువ్వు వద్దనుకుంటావు, కానీ దేవుడు వెళ్ళమంటాడు. కానీ నువ్వు దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఒత్తిడికి గురయ్యి అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి నువ్వు దేవుని దగ్గరికి వచ్చేస్తున్నావు. ఆ ఒత్తిడి ఖచ్చితంగా ఉండాలి. ఆ ఒత్తిడి ఉంటేనే దేవుడు పని చేస్తున్న అర్థం. ఆ ఒత్తిడి లేకపోతే అర్థం ఏంటంటే ప్రతిదీ నీకు అనుకూలంగా జరిగేస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకుంటే చర్చికి వెళ్తావు, నువ్వు వద్దనుకుంటే నువ్వు మానేస్తున్నావు. నువ్వు వద్దనుకున్న తర్వాత వేరే నియమము నీలో ఆత్మీయ నియమం పనిచేసి నువ్వు వద్దనుకున్నా కానీ వెళ్ళు అనేటువంటి ఆ ప్రెషర్ లేదంటే అర్థం ఏంటంటే నీ జీవితం 100% నీ కంట్రోల్లోనే ఉంది కాబట్టి నీకు ఒత్తిడి లేదు. నీకు ఒత్తిడి లేదు కాబట్టి 100% పర్ఫెక్ట్గా బ్రతికేస్తున్నావు. క్రైస్తవ జీవితం అని కాదు. ప్రతి వాళ్ళకి ఆత్మీయ స్థితిలో కొంచెం తక్కువగా బ్రతుకుతున్నా, ఉన్నతంగా బ్రతుకుతున్నా సరే, ప్రతి క్రిస్టియన్కి, ప్రపంచంలో బ్రతుకున్న ప్రతి క్రిస్టియన్కి ఎంతో కొంత ఒత్తిడి, ప్రెషర్ గ్యారంటీ ఉంటుంది. ఆ ప్రెషర్ లేదంటే అర్థం ఏంటంటే నీ జీవితం నీ కంట్రోల్లోనే ఉంది. నీ ఇష్టాల ప్రకారమే నువ్వు చేస్తున్నావు. ఈవెన్ దేవుని ఇష్టం కూడా నీ లైఫ్లో లేదు, వేరే ఇష్టం అనేటువంటిది లేదు కాబట్టి నీకు ఒత్తిడే లేదు. ఇప్పుడు చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు పౌలు, ఇక్కడ ఆశ నిగ్రహం అంటే ఆ కోవలకు వస్తుంది. ఎందుకంటే మైండ్కి సంబంధించింది. ఆశ అంటే నువ్వు అనుకున్నావు ఒకటి, అది నువ్వు కంట్రోల్ చేసుకొని దాని ప్రకారం చేయడం. నువ్వు ఒకటి చేయాలనిపిస్తుంది, అది ఏదైనా సరే కావచ్చు, నువ్వు చేయాలనిపిస్తున్నావు, అది మంచి కార్యం అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఈరోజు నువ్వు చర్చికి రాలేదనుకోండి, సపోజ్ అనుకుందాం, లేదు నువ్వు ప్రార్థన చేసుకోలేదు, లేదు నువ్వు వాక్యం సరిగ్గా వినలేదు, అది పెద్ద పాపంలో ఎవరికి అనిపించదు, అది పెద్ద ఇష్యూ కూడా కదా యాక్చువల్గా. సో ఇప్పుడు ఏదనుకుంటా అది పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది కూడా ప్రాబ్లమే. నీకు వినాలని లేదు కానీ నువ్వు వినాలి. నీకు వినాలని లేదంటే ఆశ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కంట్రోల్ తెచ్చుకొని నువ్వు వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏదైతే నువ్వు చేయకూడదు అనుకుంటున్నావో అది యాక్చువల్గా చేయాలి కాబట్టి నువ్వు చేయకూడదు అనుకున్నటువంటి నీ ఆశని చంపుకొని నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావు. చూస్తారా? అదే నీ ఆలోచనని, నీ మనసు వచ్చిన తలంపుల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని, నీ ఆశని కంట్రోల్లో పెట్టుకొని దేవుడు చెప్పిన దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం. అది అంటే కంట్రోల్ చేసుకున్న అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నటువంటి దాన్ని చేసి వచ్చి నువ్వు కంట్రోల్ ఉండడం. వేరే ఎవరు ఎఫెక్ట్ చేయడం కాదు, వేరేది ఎఫెక్ట్ చేయడం కాదు, పరిస్థితులు ఎఫెక్ట్ చేయడం కాదు. నువ్వు అనుకున్నటువంటి దాన్ని కంట్రోల్ చేసి దేవుడు చెప్పింది నువ్వు చేయగలగటం. అదే ఆశ నిగ్రహం. అదే ఇంగ్లీష్ పేపర్లో సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అదే పెద్ద ప్రాబ్లం. ఏది పెద్ద ప్రాబ్లం తెలుసా? నా లైఫ్ నా కంట్రోల్లో ఉండాలి అనుకోవడమే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అలాంటి ఆలోచన మన మనసులోకి వచ్చిందంటే నా అర్థం ఏంటంటే నువ్వు నీ కంట్రోల్ లేవు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. మన కంట్రోల్ లేనప్పుడే ప్రతిదీ మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. మన కంట్రోల్ లేకపోతేనే మన కంట్రోల్. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం తెలుసా? నీకు బలంగా, నీకు వ్యతిరేకంగా, నీకు నిజంగా వ్యతిరేకంగా పనిచేసేటువంటి బలమైనటువంటి ఒక శత్రువు ఎవరో తెలుసా? మనమే. ఎవరో కాదు, ఎవరో బయట వాళ్ళు కాదు, పక్కింటోళ్ళు కాదు, పక్కన కూర్చున్న వాళ్ళు కాదు, ఇంక వేరే వాళ్ళు ఎవరో మన బంధువులు లేదా ఇంకెవరో కాదు. నిజంగా మనకు వ్యతిరేకంగా, నీకు నిజంగా వ్యతిరేకంగా పనిచేసేటువంటిది నీలో ఉన్నటువంటి ఒక గుణము, ఒక స్వభావము, ఒక నియమము. మనం ఎవరి గురించి మాట్లాడతాం. నేను ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళేనండి, వీళ్ళేనండి అని మనం ఎవరెవరి గురించో మాట్లాడుతుంటాం. కానీ వాళ్ళు ఎవరో కదా, యాక్చువల్గా మనమే. చాలా వరకు మనమే. వాళ్ళు కొంత రీజన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన కార్యం కూడా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నా దాన్ని బట్టి కూడా యాక్చువల్గా నువ్వే బాధ్యుడివి, మనమే దానికి కారణం. మనం ఏంటంటే ఎవరో గురించి మాడుతుంటాం, ఎవరెవరి గురించి చెప్తాం, ఎవరెవరో వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటాం. కానీ నిజంగా చూసుకుంటే బైబిల్ బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే నిజంగా మనం కనుక మన కంట్రోల్ మనం తెచ్చుకుంటే, అంటే ఏదైతే నీ ఆశ, నీ కోరిక ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది కనుక నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీ లైఫ్ 100% కంట్రోల్లో ఉన్నట్టే. మనకు అనిపించింది కానీ కంట్రోల్ చేయగలిగితే, దాన్ని కట్టడేయగలిగితే నీ లైఫ్ నీ కంట్రోల్ 100% ఉన్నట్టు. అంటే మంచిగా చెప్తాను నేను, పాజిటివ్గా నువ్వు నీ కంట్రోల్లో ఉన్నట్టే. ఆశ నిగ్రహం అంటే అర్థం ఏంటి? నువ్వు కంట్రోల్ ఉండగలగటం. ఎవరిని ప్రేరేపించినా సరే నువ్వు కంట్రోల్లో ఉండగలగటం. అదే సెల్ఫ్ కంట్రోల్ అంటే, అదే ఆశ నిగ్రహం అంటున్నాం. కానీ మన పెద్ద ప్రాబ్లం అంటే మన కంట్రోల్లో మనం ఉండలేము. అదే పెద్ద ప్రాబ్లం. ఎవరిని ఏమన్నా ఒకటంటే మనం తిరిగి 2 అనేయాలి. అది బేసిక్ మనకి నేచర్. అది ఏదైనా సరే కావచ్చు. అది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఎందుకు ఆ మాట్లాడినావు, ఎందుకు అలా చేస్తున్నావు అంటే వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి ఇప్పుడు నేను తిరిగి అంటున్నాను. అది ఉన్న రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే ముందు అలా స్టార్ట్ చేశారండి, ముందు వాళ్ళు అన్నారండి, లేకపోతే నేను అన్నాను కదా అని బేసిక్గా అంటున్నాం. కానీ వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు. చూసారా? అంటే అర్థం అంటే నువ్వు యాక్చువల్ నీ కంట్రోల్ లేవు, నువ్వు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయావు. ఎదురులో మాట అన్నప్పుడు నువ్వు తిరిగి మాట అన్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ లైఫ్ని నువ్వు కంట్రోల్ తెచ్చిన ప్రయత్నం చేస్తున్నావు అని కాదు. వాడు ఒక మాట అన్నాడంటే నీ లైఫ్ కంట్రోల్ లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు కంట్రోల్ తిరిగి తెచ్చుకోవడానికి వాళ్ళు 2-3 మాటలు అంటున్నామని కాదు. ఒక వ్యక్తి ఒక మాట అన్నప్పుడు నువ్వు తిరిగి 3 మాటలు లేదా 2 మాటలు అన్నావు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మాటకు నువ్వు స్పందిస్తున్నావు. నువ్వు స్పందిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇక్కడ నుండి నీ కంట్రోల్ లేవు, నువ్వు ఆ వ్యక్తి యొక్క కంట్రోల్ నువ్వు వెళ్ళిపోయావు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన డిసైడ్ చేస్తాడు నెక్స్ట్ నువ్వేం మాట్లాడాలో. ఆయన ఒక మాటని నెక్స్ట్ నువ్వేమనాలో ఆ వ్యక్తి డిసైడ్ చేస్తున్నాడు. మనం అనుకుంటే ఆ వ్యక్తి నన్ను ఏదో అన్నాడు, ఏదో చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని నా కంట్రోల్లో తెచ్చుకోవాలి కాబట్టి నేను 3 మాటలు అంటాను, లేదు 3 రకాలుగా నేను ఏదో చేస్తాను అనుకుంటున్నాం. ఆ వ్యక్తిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో మనం ఏదో అంటున్నాం, ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ వాక్య ప్రకారం చూసుకుంటే ఆ వ్యక్తిని నువ్వు కంట్రోల్ చేసే ప్రయత్నం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ
వాక్య జ్ఞానాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ వ్యక్తి మాట అన్న తర్వాత నువ్వు 3 మాటలు అంటున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్ ఆ వ్యక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయావు. అందుకని ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం మాట్లాడుతుంటే ఆ వ్యక్తి డిసైడ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక మాటని నెక్స్ట్ నువ్వు ఇంకా 3 మాటలు ఏమన్నా ఆ వ్యక్తి డిసైడ్ చేస్తున్నాడు. అందుకని చాలా సందర్భాల్లో ఎవరేమన్నా సరే మనం అసలు రెస్పాండ్ అవ్వకుండా ఉండడమే నువ్వు కంట్రోల్గా ఉన్నట్టు. అది బెస్ట్. అలా ఉండడం, కంట్రోల్ ఉండడం. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే మనకి పెద్ద ప్రాబ్లం. ఎదురుడం మనలో కనుక నోరుమి అంటే మనం ఇంకో 3 అనేయాలి. అలా అనకపోతే మనకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా అనమని లోపల మనకి ప్రేరేపణ కలుగుతుంటుంది. అంటే మనకు తెలియకుండా కొన్నిసార్లు లోపల ఏదో ప్రేరేపణ వచ్చేసి మన ఏదైనా కొన్నిసార్లు ఎందుకు వచ్చారు, కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేసేలేదు, కొన్ని కార్యాలు అయిన తర్వాత ఒకసారి మనకి బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇలా అన్నాం, ఎందుకు ఇలా చేసామని. అంటే ఆ మూమెంట్లు ఏంటంటే ఎదుటోళ్ళు ఎవరో మన కంట్రోల్లోనికి తెచ్చేసుకున్నారు, మనం తెలియకుండా అనేసాం. అంటున్నప్పుడు మనం అనుకుందే చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ మనం అనుకుంది చేయట్లేదు, ఎదుటోడు అనుకుంది మనం చేస్తున్నాం. అందుకే చూడండి బైబిల్లోకి వెళ్దాం. చూడండి పౌలు చాలా క్లియర్గా దీని గురించి మాట్లాడతాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 7వ అధ్యాయం. పౌలు ఇది గుర్తించే మాట్లాడుతున్నాడు. చూడండి రోమపత్రిక 7వ అధ్యాయము 15 వచనం చదువుతాను. రోమపత్రిక 7వ అధ్యాయము 15 వచనం నుండి నేను చదువుతాను. ఏలయనగా నేను చేయున్నది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ చూడండి అంటున్నాడు పౌలు మాడుతూ 15 వచనం అంటున్నాడు, నేను చేయున్నది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ పౌలు మాడుతూ అంటున్నాడు, నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో నేను దాన్ని చేయలేకపోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు క్రిస్టియన్గా మనం ఎప్పుడు కూడా బహుశా అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు వచ్చి ఉండదు. మనం ఎప్పుడు అనుకుంటా నేను అనుకుంటే నేను చేస్తాను అనుకుంటున్నాం. కానీ పౌలు చూడండి, పౌలు అంత భక్తిపరుడు అయిన కూడా తన లైఫ్లో ఎంత ఒత్తిడికి గురవుతున్నాడు ఒకసారి ఆలోచించండి. పౌలు తన లైఫ్లో క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో ఎంత ఒత్తిడి గురవుతున్నాడు అంటున్నాడు, నేను కొన్ని కార్యాలు చేస్తాను కానీ ఎందుకు చేస్తాను నాకే తెలియట్లేదు అంటున్నాడు. అంటే ఎందుకు తెలియట్లేదు అంటున్నాడంటే నేను ఏదైతే చేద్దాం నేను డిసైడ్ అవుతున్నానో, నేను డిసైడ్ అయిందో నేను చేయలేకపోతున్నాను. సరే ఒక క్రిస్టియన్ చెప్తున్నాడు, నేను క్రిస్టియన్గా నేను ఏం చేయాలో నాకు తెలుసు, ఆ డిసిషన్ నేను తీసుకున్నాను, నేను చేద్దామని డిసిషన్ నేను తీసుకుంటున్నాను. డిసిషన్ అయితే నాదే, ఒక మంచి కార్యం చేద్దాం డిసిషన్ నాదే. క్రిస్టియన్గా నిర్ణయం ఇది చెయ్యాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలుసు, ఏది చేయాలో బైబిల్లో నాకు అర్థమవుతుంది, దేవుడు నాతో మాట్లాడుతాడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తాను, నాకు తెలుసు ఏం చేయాలో, నేను చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే తీరా ప్రాక్టికల్గా క్రియల్లోకి వచ్చేసరికి నేను దాన్ని చేయట్లేదు. అని డిసైడ్ అయింది చేయకుండా ఎలా ఉంటాము? అదే పౌలు ఆలోచిస్తే పౌలుకి ఆ స్ట్రగుల్ ఉంది. దాని నుంచి ఇక్కడ మాట్లాడుతూ ఆయనలో ఉన్నటువంటి లోపల తన ఆత్మలో జరిగేటువంటి మనసులో జరిగే సంఘర్షణ గురించి ఇక్కడ పౌలు మాట అంటున్నాడు, నేను డిసైడ్ అవుతాను నిశ్చయించుకుంటున్నాను చేద్దామని, కానీ నేను చేయలేకపోతున్నాను. ఇక్కడ మంచి కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మనం ఆలోచించాము, నేను చేద్దాం కానీ చేయలేకపోతున్నాను. నార్మల్ క్రిస్టియన్ మనం అలా అనం, నార్మల్గా మనం అలా అనం. ఇక్కడ పౌలు ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాడు అంటే అంటున్నాడు, ఆయన ఈ విషయం గురించి చాలా సీరియస్గా డిస్కస్, ఎందుకంటే చాలా మాట్లాడతారు, కింద చదువుతాను అది కూడా. ఇదైతే నేను డిసైడ్ అయ్యాను, డిసిషన్ తీసుకున్నాను చేద్దామని, తేరా వచ్చేసరికి నేను దాన్ని చేయలేకపోతున్నాను. చేద్దాం నిర్ణయం తీసుకున్నాను, ఆ తర్వాత వెనక్కి ఆలోచిస్తే నేను అనుకుంది నేను చేయలేకపోయాను. చూసారా పౌలు అంటున్నాడు మాట, నేను అనుకుంది చేయలేకపోయాను. కొంచెం కింద చదువుతాను చూడండి, అంటూ 15 వచనం అంటున్నాడు చూడండి, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా గమనించండి, నా శరీరం మందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. సరే, ఏదైతే మంచిది చేయాలనుకున్నానో అది నేను చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నాను. నాలో మంచిది లేదని నేను ఎరుగుదు అంటున్నాడు. ఎందుకంటే పౌల మాట నాలో మంచి ఏమీ లేదు. చర్చలో కొంచెం సాక్ష్యం చెప్పండి, నాదేముంది బ్రదర్ అంతా దేవుడిది అలా అంటలేదు. అక్కడ పౌలు యాక్చువల్గా బయటికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో జీవించే జీవితాన్ని బట్టి ఆయనకు అర్థమైన విషయం చెప్తున్నాడు. ఏదైతే నేను డిసైడ్ అవుతున్నాను, డిసైడ్ అయింది నేను చేయలేకపోతున్నాను. నేను యాక్చువల్ ఏదో ద్వేషిస్తున్నాను, చివరి దాన్ని చేస్తున్నాను. వాళ్ళు ఎందుకు చేస్తున్నాను, నేను అనుకున్నట్టు మంచిగా ఎందుకు చేయలేకపోతున్నాను. అప్పుడు అద్భుతం పౌలు అంటున్నాడు, నాలో ఏ మంచి లేదు, ఎందుకంటే నేను డిసైడ్ అయితే అవ్వగలుగుతున్నాను, నేను డిసైడ్ అవ్వగలుగుతాను, కానీ నేను వస్తుంది దాన్ని చేయలేకపోతున్నాను అని చెప్తుంది. అంటే నాలో యాక్చువల్గా ఏ మంచి లేదని చెప్తుంది.
ఒక క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఆ రకంగా మన లైఫ్ గురించి ఎప్పుడు మనం అలా ఆలోచించాలి. మనం ఎదుటి గురించి అలా ఆలోచించాం, కానీ ఎప్పుడు కూడా మన లైఫ్ గురించి ఎప్పుడు మనం అలా ఆలోచించలేదు. నేను అనుకున్నది చేయలేకపోయాను అని ఎప్పుడు మనం అనుకోలేదు. నేను అనుకున్న చర్చికి వెళ్ళి ఖచ్చితంగా నేను అనుకుంటూ వచ్చాను అనుకుంటున్నాను, నేను అనుకున్న ప్రార్థన చేశాను, నేను అనుకుని చేస్తాను అనుకున్నాను. కానీ యాక్చువల్గా పౌలు అన్నాడు, నిజంగా నాకు క్రిస్టియన్ లైఫ్లో స్ట్రగుల్ ఏంటంటే నేను అనుకుంది యాక్చువల్గా చేయలేకపోతున్నాను. నేను ద్వేషించింది చేస్తున్నాను. ఎప్పుడు అసలు మనం అలా ఆలోచించాను, నేను ద్వేషించింది చేస్తున్నాను. పౌలు ఒక రకంగా చెప్పాలో ఒక రకమైన డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లో, విసుగుదల్లో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి ఆ విసుగుదల అంటే, సరే నేను అనుకున్నది నేను చేయలేకపోతున్నాను, నేను వద్దనుకున్నది చేస్తున్నాను. నాకు అర్థం విషయం ఏంటంటే, దాన్ని బట్టి నాకు అర్థం విషయం ఏంటంటే నాలో యాక్చువల్గా ఏం మంచి లేదు. ఎందుకంటే నేను డిసైడ్ అవ్వగలుగుతున్నాను, కానీ తెర చేసే విషయంకి వస్తే చేసేంత సమర్థత నాకు లేకుండా పోతుంది. డిసిషన్ నాదే, మంచిది చేద్దామని ఆ నిర్ణయం కూడా తీసుకోగలుగుతున్నాను, కానీ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే చూడండి, కొంచెం కింద చదువుతాను చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు 19 నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసేడలా దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. సరే, ఇప్పుడు పౌలు నియమం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేనైతే పైన అన్నాడు చూసారా, ఏదైతే నేను చేద్దాం అనుకుని డిసైడ్ అవుతున్నాను, డిసైడ్ అయిన తర్వాత కూడా నేను చేయలేకపోతున్నాను, డిసైడ్ అయిన తర్వాత కూడా నేను చేయలేకపోతున్నాను. అయితే యాక్చువల్గా ఇది చేయాలని డిసైడ్ అవ్వట్లేదు, చెడు కాయలు కొన్ని ఉన్నాయి, అది నేను వద్దాను, నేను ద్వేషిస్తున్నాను యాక్చువల్గా, కానీ చివరి నేను దాన్నే చేస్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ఆలోచిస్తే పౌలు అన్నాడు అక్కడ, నాకు అర్థం విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఏ మంచి లేదు. ఇంకా లోతు కాల్ చేసి పౌలు అన్నాడు, ఎందుకు నేను అనుకుంది చేయలేక నేను వద్దనుకుంది చేస్తున్నాను, నేను అనుకున్న మంచిని చేయలేక నేను వద్దనుకున్నటువంటి కీడుని ఎందుకు చేస్తున్నానంటే, నాలోనే ఒక నియమం పనిచేస్తుంది. అంటే నేను లోపల మంచి కార్యం చేయాలని నేను డిసైడ్ అవుతున్నాను, మేలైన కార్యం చేద్దాం డిసైడ్ అవుతున్నాను. కానీ పౌలు చేయలేకపోయిన తర్వాత పౌలు కాదు విషయం, వాళ్ళ వల్ల నేను చేయలేకపోతున్నానండి అంటలేదు. పౌలు అంటున్నాడు, అరే ప్రాబ్లం ఎవరో కాదు, నాలోనే వ్యతిరేకంగా నేనే డిసైడ్ అవుతున్నాను, నేను ఆలోచించి డిసైడ్ అవుతున్నాను, కానీ నాలోనే ఇంకొక స్ట్రగుల్ కూడా ఉంది, నాలోనే వేరే నియమం పనిచేస్తుంది, నాలోనే. అది ఎక్కడ బయట కాదు, వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కాదు, అది నాలోనే పనిచేస్తుంది. వ్యతిరేకం ఏంటంటే, నాకు వ్యతిరేకత ఎక్కడో లేదు, నాకు వ్యతిరేకత నాలోనే ఉంది. కాదు ప్రాబ్లం అని ఇప్పుడు దాన్ని గుర్తించలేదు. వ్యతిరేకత ఎక్కడో లేదు యాక్చువల్గా, మనకి నిజమైనటువంటి వ్యతిరేకత, నీ లైఫ్ నిజంగా ప్రభావితం చేసేటువంటి ఎక్కడో లేదు, నీలోనే ఉంది అది వ్యతిరేకత. పౌలు అన్నాడు, అది నాలోనే పనిచేస్తుంది, అది ఎక్కడో లేదు, అది నాలోనే ఉంది. పౌలు ఇంకా అది ఎంత బలమైన దాన్ని పౌలు మాడుతున్నాడు అంటే, అది నియమం అనేటువంటి వర్డ్ వాడుతున్నాడు అక్కడ. అంటే దాన్ని ఇంగ్లీష్ బైబిల్ అయితే లా అంటాం, అంటే మార్పు లేకుండా బలంగా పనిచేసే ఒక కార్యాన్ని లా అంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది చూసారు, అదొక ప్రమాణము, దాన్ని తెలుగు పదం నియమం అంటాం. పౌలు దాని నియమం అన్న వర్డ్ వాడుతుందని చెప్తారంటే, అది చాలా బలంగా పనిచేసే ఒక కార్యం మారుతాం. నియమం నాలో పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పౌలు ఎలా మారుతుంది, క్రిస్టియన్ లైఫ్ అంటే ఒక ఏరోప్లేన్ లాంటి దాంతో పోల్చుకుంటే, ఆ ఇంజిన్ ఏమో చాలా బలంగా పనిచేసి ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఇంజిన్స్ చాలా బలంగా పనిచేస్తున్నాయి. కానీ ప్రాబ్లం అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది చూసారా, అది కూడా ప్రతి పైకి ఎగరాలని ట్రై చేస్తున్న ప్రతి దాన్ని కిందకి లాగే ప్రయత్నము చేస్తుంది. కానీ ఎప్పుడు ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందంటే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఇంజిన్స్ బలంగా పనిచేస్తే తప్ప ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యే ఛాన్సు లేదు. అది కింద పడిపోయిందండి అన్నంటే అర్థం ఏంటి, అది కింద పడిపోయిందని కాదు, యాక్చువల్ భూమి ఆకర్షణ శక్తి దాని కిందకి లాగేస్తుంది. కింద లాగకపోతే ఏది కిందన పడదు, అది ప్రతి దాన్ని కిందకి లాగుతుంది, అది ఒక లా. గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఒక ప్రమాణం అది. అలాగే పౌలు అన్నాడు, నేను కూడా క్రైస్తవుడికి మంచిగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో కాదు, ఏదో అన్ని ప్రపంచంలో అన్ని దేశంలో మనం బ్రతున్నాం కాబట్టి ఈ దేశాన్ని బట్టి నా పరిస్థితిని బట్టి అని కాదు, నాలోనే ఉంది ఒక పెద్ద, నాకు వ్యతిరేకంగా నాలోనే పనిచేస్తుంది ఒక కార్యము, అది ప్రమాణం. అది నాలో పనిచేస్తుంది కాబట్టి నేను చేయలేనటువంటి కార్యము నేను చేయలేకపోతాను, వద్దనుకున్నటువంటి కార్యాన్ని నేను చేస్తున్నాను చివరికి. చూసారా, అంటే అర్థం ఏంటంటే ఆయన వద్దనుకున్నదే చివరికి చేసేస్తున్నాడు. అంటే అర్థం అంటే ఎక్కడో దగ్గర మధ్యలో ఆయన వద్దనుకున్నటువంటిది ఆయన ఎంతగా డామినేట్ చేసేస్తుందంటే, అది బలవంతంగా ఆయనతో కొన్ని కార్యాలను చేంజ్ చేస్తుంది. ఆయన వద్దనుకున్నా సరే అది చేసేస్తున్నాడు చివరికి. అందుకే పౌలు అంటాడు, అదొక ప్రమాణము, అది నాతో కొన్ని కార్యాలను బలవంతంగా అది చేస్తుంది. కొంచెం కింద చదువుతాను చూడండి, 23వ వచనం చదువుతాను చూడండి, 22వ వచనం చదువుతాను చూడండి. అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ అంటే వాక్యాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను కానీ, వేరొక నియమము నా అవయముల్లో
ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నవ్యములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. సరే, ఇక్కడ పౌలు ఆడతాను, వేరొక నియమము నా అవయముల్లో పనిచేస్తుంది. నేను వాక్యం విన్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఎక్కడి నుండి ఇలా ఉందాం అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాలో వేరొక నియమం కూడా పనిచేస్తుంది. సరే, పౌలు చూడండి ఎంతలాగా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాడు. చూడండి 5-6 వచనాలు తన లోపల ఉంటే స్ట్రగుల్ నుంచి మాడుతున్నాడు. మనం ఎప్పుడు యాక్చువల్గా కృష్ణంగా మనం ఎప్పుడు అలా ఆలోచించలేదు. మనం ఎందుకు బేసిక్గా అలాగా ఆలోచించలేదు అంటే యాక్చువల్గా ప్రతిదీ కూడా మన కంట్రోల్లోనే ఉంది. అంటే వద్దనుకుంటే మానేస్తాం. అరే వద్దనుకున్నా సరే చెయ్యాలి కదా అని ఎప్పుడైతే అనుకుంటామో, నీకు ఇష్టం లేదు కానీ చెయ్యాలనుకున్నప్పుడు నీకు ప్రెషరు. కానీ వద్దులే అనుకున్నప్పుడు నీకు ప్రెషరే లేదు, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా నీ వెనక లాగేటువంటిది ఏమీ లేదు కాబట్టి నీకు ప్రెషరే లేదు. కానీ పౌలుకి ఏంటంటే మంచి చేయలేకపోతున్నాడు కానీ చేయాలని ఉంది, మంచి చేయాలని డిసైడ్ అవుతున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. కానీ చేయలేకపోతున్న ప్రతిసారి అనుకుంటే నెక్స్ట్ టైం నేను చేయాలి అనుకుంటున్నాడు కానీ చేయలేకపోతాడు, కొన్నిసార్లు చేయలేకపోతున్నాడు. అప్పుడు అర్థం చేసిన విషయం ఏంటంటే నాలో వేరే నియమం పనిచేస్తుంది. నేను వాక్యం విన్నప్పుడు, ధర్మశాస్త్రం విన్నప్పుడు అది నాకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు నేను డిసైడ్ అవుతున్నాను, ఇది చేద్దాం, ఎక్కడ ఇలా ఉందాం, ఎక్కడ ఇలా ఆలోచిద్దాం, ఎక్కడ ఇలా కంట్రోల్గా ఉందాం అని అనిపిస్తుంది. కానీ తీరా వచ్చేసరికి మాత్రం నేను దాన్ని చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలోనే వేరొక నియమం కూడా నాలోనే పనిచేస్తుంది. అది ఎక్కడో పనిచేయట్లేదు, ఎవరి వల్ల కాదు, మనలో పనిచేస్తుంది. బహుశా మనలోనే ఒక నియమం వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనకైతే మంచి చేయాలని తెలుసు కానీ దాన్ని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనలోనే ఒక నియమం ఉంది. అంటే ఎవరో పురుకొల్పారు, ఎవరో ప్రేరేపించారని కాదు, మనలోనే నియమం ఉంది. కానీ ఎవరో ప్రేరేపించారంటే ఏం చేస్తుంది, యాక్చువల్ ట్రిగర్ చేసింది అంతే. అంటే ఒక నిప్పు రాజేసినట్టుగా అనమాట, జస్ట్ ట్రిగర్ చేసింది అంతే. కానీ మనలోనే నియమం యాక్చువల్గా ఉంది. వేరే వాళ్ళు దానిలో నియమం మనలో పనిచేస్తుందని కాదు, మనలోనే మనకు వ్యతిరేకంగా పనిచేసే నియమము మనలోనే ఉంది. అది ఎప్పుడు బయటపడుతుందంటే సడన్గా ఎవరో ఏదో ఒక మాట అన్నప్పుడు బయటపడుతుంది, ఎవరు కూడా ఏదో చేసినప్పుడు బయట పడుతుంది కదా. వాళ్ళు అన్న తర్వాత బయటపడింది కాబట్టి వాళ్ళ వల్ల అంటున్నాం మనం, కానీ వాళ్ళ వల్ల కాదు, నీలోనే ఆ నియమము ఉంది అని పౌలు అంటున్నాడు. నీలోనే నియమం ఉంది, ఆ నియమాన్ని బట్టి నువ్వు ఎలాగున్నా చేస్తాను. అందుకని చూడండి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, చూడండి తన గురించి తను ఏమనుకుంటు చూస్తారా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు సరే నేను ఎంత దౌర్భాగ్యున్నో అంటున్నాడు. సో పౌలు అంటున్నాడు అన్నమాట, నేను ఎంత దౌర్భాగ్యున్నో. ఎప్పుడన్నా మన గురించి మన మీద మనకే చిరాకేసింది ఎప్పుడైనా? మన ఎంతసేపు ఎదుటోళ్ళు ఏదో అన్నది, ఎదుటోళ్ళు ఏదో చేసింది, లేదా వాళ్ళకు ఉన్నారు వీళ్ళకు ఉన్నారు, ఎదుటోళ్ళ మీద మనకు చిరాకు అనిపించింది. ఎదురోళ్ళు చూసినప్పుడు చీ ఏంటీలు అనుకున్నాం, కానీ మళ్ళీ మనం చూసి ఎప్పుడైనా చీ నేనేంటి ఎప్పుడు మనం అనుకోలేదు. కానీ పౌలు అంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యం అంటున్నాడు. అంటే పౌలు అర్థం ముందు నిలబడి చీ ఏంటి నేను ఇది ఇలాగున్నాను అని పౌలు అనుకుంటున్నాడు. ఎదురోళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళంటే ఎలాగున్నారు వీళ్ళంటే ఎలాగున్నారు అని ఎదురోళ్ళ గురించి అంటలేదు, నేనేంటి ఎలాగున్నాను. ఎందుకనంటే పౌలు ఎదుటోళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంటే తనలో ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో పౌలు గుర్తించాడు. నువ్వు అలా గుర్తించుంటే నువ్వు ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియన్ లైఫ్ను సక్సెస్ఫుల్గా నువ్వు లీడ్ చేసేటువంటి ఛాన్సెస్ నీకు గ్యారెంటీ ఉన్నాయి. ఎదుటోళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ గురించి డిస్కషన్ చేయడం కంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఏముందో నీకు తెలుసుకుంటే, మనలో ఏముందో మనకు అర్థమైతే చాలు. సగం క్రైస్తవుడుగా నువ్వు మంచిగా బ్రతకడానికి సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయినట్టు. ఇది నీలో ఉన్న ప్రాబ్లం అంటే నువ్వు గుర్తిస్తే, నీకు వ్యతిరేకంగా పనిచేస్తే నీమేంటో నీకు అర్థమైతే, అప్పుడు ఎదుటోళ్ళని చూసి నువ్వు చేయను. ఎందుకంటే నిన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుంది కాబట్టి ఎదుటోళ్ళ గురించి అనే ఛాన్స్ కూడా నీకు ఉండదు. మనం ఇప్పుడు ఎదుటోళ్ళు మాడతామంటే నీలో ఉన్న ప్రాబ్లం తెలియపోతాను, ఎదుటోళ్ళ గురించి మనం మాడుతుంటాం. కానీ పౌలు తన గురించి తనకు అర్థం కాబట్టి ఇంక ఎదుటోళ్ళ గురించి మాట్లాడుతుంది ఆయన. వాళ్ళంటే ఇలా వీళ్ళంటే ఎలాగ అంటలేదు. పౌలు అంటున్నాడు నేను అనుకుందా నేను చేయలేకపోతాను, నాలో నియమము పనిచేస్తుంది, నేను ఎంత దౌర్భాగ్యున్నో. ఎప్పుడన్నా మన గురించి అలా ఆలోచించి ఎప్పుడన్నా మనం ఎంతసేపు ఎదుటోళ్ళ గురించి తోటి విశ్వాసం గురించి సంఘస్థుల గురించి మనం మాట్లాడడం మనకు తెలుసు, అట్ ఎక్స్పీరియన్స్ మనకు తరచుగా ఉంది. కానీ ఎప్పుడైనా సరే మన గురించే మనం ఆలోచించుకొని నేనేంటి ఇలాగా అని ఎప్పుడైనా అనుకున్నామా? నేనేంటి ఇలాగా అని ఎప్పుడైనా అనుకుని మన గురించి మనకి ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఎప్పుడు ఎదుటోళ్ళ గురించి ఆలోచించి బాధపడి ఉంటాం, ఎదుటోళ్ళ గురించి అనిపించి కోపపడి ఉంటాం. మేము కోపం వచ్చి ఉంటుందా మనకి, వాళ్ళంటే ఇలా చేస్తారు పద్దాకని, లేదా వాళ్ళంటే ఇలాగని. కొన్నిసార్లు బహుశా మంచి క్రిస్టియన్ కాబట్టి నువ్వు బాధ కూడా కలిగి ఉంటుందేమో నీకు, బహుశా వాళ్ళంటే ఇలా ఉన్నారు అని. కానీ ఎప్పుడైనా సరే మన గురించే మనం ఆలోచించి మనల్ని బట్టి మనకి ఎప్పుడైనా బాధ కలిగిందో ఆలోచించండి. అలా బాధ కలిగితే బహుశా నువ్వు బెటర్గానే క్రిస్టియన్గా బ్రతికేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎంతో కొంత నువ్వు బెటర్గా ఉన్నావని అర్థం. కానీ మనల్ని ప్రాబ్లం పెట్టుకుని మనల్ని నియమం పనిచేస్తుండగా మన గురించి కంటే ఎదుటోళ్ళ గురించి మాట్లాడుకుంటూ చేయని, లేదా వాళ్ళంటే వీళ్ళంటే అని అనుకుంటూ చిరాకు పడుతున్నాడు ఎదుటోళ్ళ గురించి. అర్థం నీలో పనిచేస్తున్న నియమం నీకు ఇంకా అర్థం కాదు. నువ్వు నీ మీద కాన్సన్ట్రేషన్ కంటే ఎదుటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ నువ్వు చేస్తున్నావు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యంలో, ఇలాంటి దాన్ని విడిపించే వాళ్ళు ఎవరు? ఆ తర్వాత కింద దేవుడి గురించి మాడతాడు, దేవుడు సహాయం చేయడం గురించి మాడతాడు, దేవుని కృప గురించి అక్కడ పౌలు మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు మార్చుకోలేవు, దేవుడిని మారిస్తే నువ్వు మారుతావు. ఎందుకంటే నువ్వు చేయాలనుకున్నది మాత్రం నువ్వు చేయలేవు.
నేను ఒకసారి డిసైడ్ అయిపోతాను, నేను అనుకుని చేసేస్తానండి అని నువ్వు అనుకుంటావేమో, నువ్వు అలా అనుకుని నువ్వు ఆశపడతావేమో, కానీ నిజంగా ప్రాక్టికల్గా వస్తే నువ్వు నిజంగా చేయలేవు. ప్రాబ్లం కొన్నిసార్లు నేను అనుకుని చేసేస్తానంటే నువ్వు అనుకున్న అర్థం ఏంటంటే నువ్వు చేయలేదన్న విషయం నువ్వు గుర్తించలేదని అర్థం. నువ్వు చాలామంది క్రిస్టియన్స్ అనుకుంటాం మనం, కానీ చేయలేకపోతాం. ఎందుకు చేయలేకపోతుంది తెలుసా? మనలోనే ప్రాచీన స్వభావం ఇంకనూ సస్టైన్ అవుతుంది. మనలో ఇంకా అది ఉంది, ప్రాచీన స్వభావం ఇంకా మనలో ఉంది. మనం రక్షణ పొందాం, ఆత్మలో పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం, నీతిమంతులం తీర్చబడ్డాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకనూ ప్రాచీన స్వభావం ఇంకనూ మనలో ఉంది. నవీన స్వభావం మనలో ఉంది, ప్రాచీన స్వభావం కూడా మనలో ఉంది. అది ఎప్పుడు పోతే తెలుసా? చచ్చిపోయే వరకు పోదది. చచ్చిపోయినప్పుడే పోద్ది పూర్తిగా. చచ్చిపోయిన ఎందుకు పోతుంది? చచ్చిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాం కాబట్టి అప్పుడు పోద్ది. అప్పటి వరకు ఆ నియమం మన జీవితాంతం మనలో పనిచేస్తుంటుంది. నువ్వు 40 దినాలు ఉపవాసం ఉన్నా సరే 41 రోజుకి మనలో పనిచేస్తుంది నీకు. అది నువ్వు సరిగ్గా నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే నీకు అర్థమవుతుంది. అది లేదనుకుంటే నీకు అర్థం కాదు. అందుకని చూడండి, పాపం మీద ఇలాంటి వాటి మీద పర్మనెంట్గా ఎప్పుడు కూడా విజయం అంటే రాదు. ఎప్పటికప్పుడు సంపాదించుకోలేదు, పర్మనెంట్గా ఎప్పుడు రాదు. నేను 40 days ఉపవాసం ఉంటే ఆ తర్వాత నాకు జీవితంలో అసలు నాకు నేను తేలిపోతానంటే గాల్లోని ఆత్మీయంగా నాకు ఏ ప్రాబ్లం లేదు, అంటే మీద నాకు విజయం సంపాదించుకున్నాను అని ఒకవేళ ఎవరన్నా కనుకంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, లేదా వాళ్ళకి ఆత్మీయ జీవితం ఎలా పనిచేస్తే వాళ్ళకి అర్థం కాదని అర్థం. క్రిస్టియన్ లైఫ్ ఎలా పనిచేస్తుంటే ఒక నియమము, అది చచ్చే వరకు ఉంటుంది. అది చచ్చే వరకు ఎందుకు ఉంటుంది అంటున్నానంటే అది నీ శరీరంలో ఉంటుంది కాబట్టి. అందులో నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు. చూసారా, నవయముల్లో ఉన్నట్టుగా అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆ నేచర్ మనలో ఉంది. మనలో ఉన్న పెద్ద స్ట్రగుల్ ఏంటంటే మనలో నవీన స్వభావం ఉంది, అంటే దేవుడు పెట్టిన స్వభావం ఉంది, అలాగే ప్రాచీన స్వభావం కూడా ఉంది. దేవుడు పెట్టిన నవీన స్వభావం మనలో పనిచేస్తుంది, అలాగే ప్రాచీన స్వభావం కూడా ఇంకొన్ని మనం మోసుకుంటూనే వెళ్తున్నాం. అందుకే ఎప్పుడు రెండింటి వ్యతిరేకత వస్తుంది, అందుకే రెండింటికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. అందుకే పెద్ద శత్రువు ఎక్కడ మన ఆత్మీయ పెద్ద ప్రాబ్లం ఎవరో కాదు, పెద్ద ప్రాబ్లం మనమే. మనం అంటే నేను అనేటువంటి సెల్ఫ్ అంటాం చూసారా, సెల్ఫ్ అంటే నేను నా అంటాం చూసారా, అదే పెద్ద ప్రాబ్లం. ఇంకేదో పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరో పెద్ద ప్రాబ్లం కాదు, మనమే పెద్ద ప్రాబ్లం. మనమే పెద్ద ప్రాబ్లం. అంటే బేసిక్ ఎవరో ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, మనమేగానే ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అందుకనే పౌలు అంటున్నాడు, అది అర్థమైంది కాబట్టి పౌలు అంటున్నాడు, నేను దౌర్భాగ్యం. ఎందుకంటే ఇదంతా ఎవరి వల్ల కాదు, ఇదంతా నాలో ఉన్నటువంటి ఒక నియమం పనిచేస్తుంది. అని చూడండి, నువ్వు రేపు చచ్చిపోతావు అనగా ఈ రోజు కూడా ఇంకా నువ్వు సెల్ఫ్ కంట్రోల్ నీలో పనిచేయాలి. రేపు చచ్చిపోతామన్నా సరే, 99 సంవత్సరాలు వచ్చి 100 సంవత్సరాలు వచ్చి నువ్వు రేపే చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నా సరే, ఇంకను నీ మైండ్ నీకు ఆశ నీకున్నట్టు నా దాన్ని కంట్రోల్ చేసుకోవడమే. ఇంకను చనిపోయే వరకు కూడా కంట్రోల్ ఉంచుకోవడమే. ఏదో 30-40 years అని కాదు, చనిపోయే వరకు కంట్రోల్ ఉంచుకోవాలి. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది ఏదో ఒక ఏజ్లో చేసేది కాదు, లేదంటే ఏదో కొంతకాలం చేసి ఆగిపోయేది కాదు, జీవితాంతం చేయవలసిన పని ఇది. అందుకని స్ట్రగుల్ క్రిస్టియన్కి ఎప్పుడు మనకు ఉంటుంది. ఇది ఏ సీజన్స్లో అయినా సరే, ఏ టైంలో అయినా సరే ఖచ్చితంగా మనకి స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే ఇదొక నియమము. చూడండి, ఇంకో వాక్య భాగం చదువుకుని అందుకని చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. అక్కడ యాకోబు మాట్లాడుతూ అంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను, 14 వచ్చి నేను చదువుతాను చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడబడి మరలు కల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనుక్కో. చూడండి అంటున్నాడు 14వ వచనంలో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత. సరే, ప్రతి వాడును తన స్వకీయమైన, ఎవరి వల్ల కాదు, స్వకీయమైన అంటే మనలోనే. స్వకీయ అంటే అర్థం ఏంటంటే మనది. ప్రతి వాడు తన స్వకీయ దురాశ చేత ఈడబడతాడంట. ఆ తర్వాత కొన్ని కార్యాలని చేస్తారు. ఎవరి వల్ల కాదు, మనం అనుకున్నాం కాబట్టి, అంటే మనలో ఉంది కాబట్టి, మనకు లోపల అనిపించింది కాబట్టి మనం కొన్ని కార్యాలని చేస్తున్నాం. ఎదుటి కొన్ని మాటలు అంటాం, ఎందుకంటున్నాం, మనకు అనిపించింది కాబట్టి. అదే ఎదుటి మనం ఎన్ని మాటలున్నా వాళ్ళు ఏం చేస్తున్నా సరే మనం చేయకుండా సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాం అనుకోండి, ప్రాబ్లమే లేదు. కానీ ఏంటంటే ఒకళ్ళు అన్నాడు, మనకు కూడా అనాలన్న ఆశ మనకు ఉంటుంది, లేదా ఇంకేదో చేయాలన్న ఆశ మనకి, అదే ప్రాబ్లం. అనాలని లేదా చేయాలనేటువంటి ఆశను చూసారా, అదే కంట్రోల్ చేసుకోవాలి దానికి. అందుకని మైండ్ కంట్రోల్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యాకోబు అందుకే అంటున్నాడు, మనం ఏడబడుతున్నప్పుడు ఏదో కాదు, మనలో దాన్ని బట్టే. ఈవెన్ చూడండి, ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఇది కంట్రోల్ చేసే విషయం ప్రతిదీ ఉంటుంది. ఇక్కడ పాప సంబంధం ఉంటుంది, ఈవెన్ ఫైనాన్షియల్ విషయాలు కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ విషయాలు, లేదా మాట్లాడే విషయాలు, ఎదుటి గురించి ఆలోచించే విషయాలు, అన్నింటిలో కూడా కంట్రోల్ మనకు అవసరం. కొన్నిసార్లు మనం షాపింగ్కి వెళ్ళాలనుకోండి, అక్కడ మనకి కొంతమంది కంట్రోల్ ఉండదు, కొంచెం ప్రతిదీ కావాలి మనకి. అందులో ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ వచ్చేసరికి ప్రతిదీ కావాలి అప్పుడు మనకి. అందులో ఇది పెద్ద ఎక్కడ అంటే మనకి అవసరం తెచ్చుకుంటే పర్లేదు, కొంతమంది వాళ్ళకంటే మనం బెటర్గా కనబడాలని కొనుక్కుంటాం, అది ప్రాబ్లం. మనకు నచ్చే లేదా మనకు అనిపించింది కాబట్టి కొనుక్కుంటే పర్లేదు. అందరి ముందు నేను గొప్పగా కనబడాలి, లేదా ఇంకో ఎవరైనా స్పెసిఫిక్గా పెట్టుకొని వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే నేను బెటర్గా ఉండాలి అనుకుంటా చూసారా, అక్కడ అర్థం ఏంటంటే నువ్వు నీ కంట్రోల్ లేవు, ఎదుటోడు కంట్రోల్లో నువ్వు వెళ్ళిపోయావు. వాళ్ళని డ్రెస్ కొనుక్కున్నా, నేను వాళ్ళకంటే బాగా కనబడాలి కాబట్టి వాళ్ళకంటే బెటర్గా కొనుక్కోవాలి అని బేసిక్ అర్థమైనప్పుడు నువ్వు అనుకున్నట్టు చేయట్లేదు, ఎదుటోడు అనుకున్నట్టు నువ్వు చేస్తున్నావు.
అక్కడ కూడా మన కంట్రోల్ అక్కడ కూడా లేదు. ఫైనాన్స్ విషయంకి వస్తే కూడా అంతే. అందుకని పెద్ద కొన్నిసార్లు అప్పులు కారణం బేసిక్ ఏంటంటే మనం నిజంగా జెన్యూన్గా కొన్నిసార్లు మన క్రిస్టియన్గా మనకు అప్పులు ఉండవు. కొన్నిసార్లు ఎందుకు అప్పులు ఉంటాయంటే మనం దురాశ తేలబడతాం కాబట్టి కొన్నిసార్లు అప్పులు ఉంటాయి మనకి. ఎవరైతే కొనుక్కున్నారో ఇప్పుడు మనం కూడా కొనుక్కోవాలి. వాళ్ళు అది కొన్నారు, మనం ఇంకంతకన్నా బెటర్ మనం కొనుక్కొని బాగా కనబడాలి. ఎప్పుడైతే అలాగా నువ్వు దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, నువ్వు ఏడపడుతున్నావు, మరలకొలు పడుతున్నావు, తర్వాత ప్రాబ్లము తెచ్చుకుంటావు. అలా ప్రతి విషయానికి వచ్చేసరికి మన కంట్రోల్ తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా. అని చూడండి, ఇక్కడ సామెత గ్రంథంలో మాట ఉంది చూడండి. అక్కడ సామెత గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చదువుతాను. సామెతలు 25:28 వచనం నేను చదువుతాను. 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. చూడండి, మరోసారి చదువుతాను. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. చూడండి, ప్రాకారం అంటే ఆ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, మన పాత నిబంధన బైబిల్ మనం చూసినప్పుడు యెరూషలేము పట్టణం పాడైపోయినప్పుడు కూడా భక్తులు వెళ్ళినప్పుడు యెరూషలేము గోడలతో పాటు వాళ్ళ ప్రాకారాలను కూడా వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, శత్రువులు వచ్చేసి పట్టణం అంతా పాడు చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చి వారి యొక్క మళ్ళీ తిరిగి తమ సొంత పట్టణంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రాకారాలని కట్టి ప్రాకారాన్ని బలపరుచుకుంటారు. ప్రాకారం ఎందుకు బలపరుచుకుంటే, ప్రాకారం బలపరుచుకున్నప్పుడు శత్రువు బయట ఉంటాడు, శత్రువు లోపలికి రాలేడు. ప్రాకారం ఫస్ట్ కట్టుకుంటే శత్రువు లోపలికి రాలేడు. శత్రువు లోపలికి రాలేనప్పుడు నీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ లేనట్టే. అందుకని ప్రాకారాలు అన్నట్టు దట్టపరుచుకునే బలపరుచుకునే వాళ్ళు ఫస్ట్ ప్రాకారం పాడైపోతే పట్టణానికంటే ముందు ఫస్ట్ ప్రాకారాన్ని కట్టుకునేవాళ్ళు. బైబిల్ కాలంలో, బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా మనం తరచుగా చూస్తుంటాం ఆ విషయాన్ని. అలాగే ఇక్కడ పౌలు ఇక్కడ సొలొమోను ఏమన్నాడంటే, ఒక పట్టణం కనుక ప్రాకారం లేకపోతే ఆ పట్టణం ఖచ్చితంగా పాడైపోద్ది. ప్రాకారం లేకపోతే, ఎందుకంటే ప్రాకారం లేదు, శత్రులు ఎవరైనా వచ్చేస్తారా, జంతువులు వచ్చేస్తాయి, ఏమైనా వచ్చేస్తాయి, ఆ పట్టణం ఎప్పుడు కూడా ఖచ్చితంగా పాడైపోతూనే ఉంటుంది. అలాగనే మాట్లాడతాడు, అంటున్నాడు చూడండి, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. తన మనస్సును అణుచుకొనలేనివాడు అంటే కంట్రోల్ మైండ్. ఇక్కడ అది సెల్ఫ్ కంట్రోల్ చూసారా, ఆశా నిగ్రహం. తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే కూడా అంతే. అంటే ఏమవుతుంది, బయట ప్రతిదీ మన మైండ్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ లేదు, అక్కడ ప్రొటెక్షన్ లేదు, ఆపివల్ లేదు, కాబట్టి జీవితం పాడైపోద్ది. అందుకనే చూడండి, కంట్రోల్లో ఉండడం లేదా కంట్రోల్ చేసే వాళ్ళు ఉండడం చాలాసార్లు అందుకని ఇంపార్టెంట్ మనకి. కొంతమంది కంట్రోల్ చేస్తే మనకు నచ్చదు, కానీ కొన్నిసార్లు ఎవరి వల్ల అయినా మన కంట్రోల్ ఉండడం చాలా మనకి మేలు చేస్తుంది. ఒక ప్రాకారం లాగా పనిచేస్తుంది మనకి. అది ఎదుటి వాళ్ళు మనకు చెప్పడం ఏంటంటే మనం ఏం చేయాలో మనం అనుకుంటాం, ఎదుటి వాళ్ళు మనకు చెప్పడం ఏంటి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని చెప్పడము అది మనకు నచ్చకపోయినా సరే అది చేయడం అంటే చాలాసార్లు ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక ప్రాకారం లాగా నీకు పనిచేస్తుంది. ఎదుటోటి నిన్ను తన గ్రిప్లో తెచ్చుకునే ప్రయత్నం చేయట్లేదు, నేను ఒక ప్రాకారం లాగా నిన్ను కాపాడే ప్రయత్నము చేస్తున్నాడు. అదే ఇక్కడ సొలొమోను అంటున్నాడు. అలాగ మన మనసును కూడా కంట్రోల్ తెచ్చుకోకపోతే మన జీవితం అలాగే పాడైపోద్ది అంటున్నాడు. అది ఏదైనా సరే కావచ్చు, అది క్రియల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. కొన్ని మనకి వెంటనే ఇన్స్టెంట్ కొన్ని అనిపించినప్పుడు చేయకుండా కంట్రోల్ చేసుకోగలను. మన మైండ్ కంట్రోల్ చేసుకుని నువ్వు కంట్రోల్లో ఉంటాయి. నువ్వు కంట్రోల్ ఉంటే నీ జీవితం దాదాపు మంచిగానే నడుస్తుంది. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు, అంటాడు అక్కడ చూడండి, మన మనసు మారటం వల్ల మనం రూపాంతరం చెందుతాం అంటాడు. మనసు మారటం వలన రూపాంతరం చెందుతాం అంటే బేసిక్ ఏంటి, రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా కొంచెం బెటర్గా నీ లైఫ్ని కొంచెం పరిశుద్ధంగా లేదా కొంచెం బెటర్గా నీ లైఫ్ని మార్చుకోవడానికి, నీ యొక్క జీవితం నూతన పరుచుకోవడానికి బేసిక్ ఎక్కడుంది, కీ ఎక్కడ అంటే నీ మైండే. మన మనస్సును మార్చుకుంటే నూతన పరచబడతామంట. ఎందుకంటే మన ఉదయాన్ని మన ఆత్మ దేవుడు ఆల్రెడీ నూతన పరిచేసాడు. బేసిక్ ఇప్పుడు మారాల్సినటువంటి కార్యం ఏంటంటే మన మైండే. మన మైండ్ మారితే ఆల్మోస్ట్ ఆల్ నీ జీవితమే మారిపోద్దంట. మనస్సు మారటం వలన మనకు అలవాటు అయిపోద్ది, కానీ దాన్ని మార్చుకోవాలంటేనే ప్రాబ్లం. అక్కడే స్ట్రగుల్ ఉంటుంది మనకి. ఏ మార్పు మనం ఇష్టపడమంటే మనకు అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది చూసారా, అప్పుడే మనలో ఉంటున్న నియమము వ్యతిరేకంగా వచ్చేసి నిలబడుతుంది. వాళ్ళు నాకు చెప్పడం ఏంటి, లేదా వాళ్ళు చెప్తే నేను చేయడం ఏంటి అనుకుంటాం. బేసిక్ ఏంటి, మనకు ఒకటి అలవాటు అయిపోయినటువంటి ఒక జీవితము, అలవాటు అయిపోయిన ఒక కార్యము, అలవాటుగా మారిపోయినట్టు దాన్ని సడన్గా ఇప్పుడు బ్రేక్ వెళ్ళి వస్తే మనం అనుకుంటాం అంటే ఎవరో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో నన్ను కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాం. కానీ యాక్చువల్ వాళ్ళు కంట్రోల్ తెచ్చే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు యాక్చువల్ ఏంటంటే నీకు చుట్టూరు ప్రాకారం కట్టే ప్రయత్నము చేస్తాను. అంటే బేసిక్ నేను మార్చే ప్రయత్నం చేస్తారు. మనసు మారటం వలన రూపాంతరము చెందుతాం, మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని నేను కంట్రోల్ చేసి నేను నంచేసే ప్రయత్నం ఎక్కడ కూడా కాదు. కాకపోతే మనకు కొన్ని అలవాటు అయిపోయినాయి కాబట్టి మనకు అలా అనిపిస్తుంది, మనం నంచి వేస్తానని అనిపిస్తుంది. నంచి వేసే ప్రయత్నం కాదు, నేను కంట్రోల్ పెట్టే ఒక రకం మంచిగా కంట్రోల్ పెట్టే ప్రయత్నం
అసలు ఎందుకని అది మన జీవితాన్ని బెటర్గా మారుస్తుంది, నూతన పరుస్తుంది, జీవితం రూపాంతరం చెందుతుంది, బెటర్గా మారుతుంది. ఎందుకని చూడండి, ఈ ఆశ్రమానికి విషయానికి వస్తే అక్కడే మనం ప్రతి దాని గురించి ఆలోచించుకోవాలి. మనకు చాలా చేయాలనిపిస్తుంది, కానీ కొన్ని చేయడానికి వీలు లేదు, మైండ్ అని కంట్రోల్లో పెట్టుకోవాలి. కొన్ని అలా అనిపిస్తుంది, కానీ అనకుండా కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ అవన్నీ చాలా కష్టం, చెప్పడం ఈజీనే, కానీ ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనలోనే ఒక వ్యతిరేక నియమము పనిచేస్తుంది. కొన్నిసార్లు మన చర్చలో కూర్చొని వాక్యం ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, చర్చ ఎక్కువ నుండి అలా మనం చేయకూడదు, లేదంటే వాళ్ళు ఏమన్నా మనం ఏమనుకోకూడదు అనుకుంటాం. కానీ తీరా బయటికి వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళు మనల్ని అనగానే మనలోనే ఒక నియమం ఉంది చూసారా, వెంటనే అలర్ట్ అయిపోయి చాలా బలంగా బయటకు వచ్చేస్తాడు వాడు. చాలా బలంగా ప్రతి వాళ్ళు ఉంటాడు. అది ఎవరు ఒకరిలోనే కాదు, ప్రతి వారిలో ఉంటాడు. అది ప్రతి వారిలో. జస్ట్ ఏదో పౌలు ఎవరు కొంతమంది క్రిస్టియన్స్ మాట్లాడలేదు, పౌలుతో సహా అందరి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. చనిపోయే వరకు ప్రతి క్రిస్టియన్కి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఏ క్రిస్టియన్కి ప్రాబ్లం ఉంటుందో బతికి లేనటువంటి ఒక క్రిస్టియన్కి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఆ నియమం కూడా ఇంకా చచ్చిపోద్ది, నువ్వు బతుకున్నంత కాలం ఆ నియమం పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక రకమైన స్ట్రగుల్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఆత్మకి శరీరానికి మధ్యన పోరాటం, మంచికి చెడుకి మధ్యన పోరాటం, దేవుని ప్రేరేపణకి మనం అనుకున్నటువంటి దాని మనిషి యొక్క ప్రేరేపణకి, దేవుని యొక్క కోరికలు మన యొక్క కోరికల మధ్యన ఎప్పుడో స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ ఉండాలి, ఆ పోరాటం ఉండాలి. ఆ పోరాటం ఉంటేనే బెటర్, అది మంచిది. ఆ స్ట్రగుల్ ఉండాలి. కొన్నిసార్లు చర్చికి వెళ్ళాలనిపించదు, ఆ స్ట్రగుల్ ఉండాలి. కానీ ఉండబట్టలేక వచ్చేస్తాను చర్చికి. నీకు ఆ లక్షణం ఉంటే నువ్వు బెటర్ అని అర్థం. కానీ చర్చికి వెళ్ళాలనిపించలేదు కాబట్టి నీకు ఏ ప్రెజర్ లేదు, హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చుని పోయావు, టీవీ చూసుకుని నీకు ఏదో చేసుకుంటున్నావు, నీకు ప్రెజర్ లేదు. అంటే ప్రెజర్ లేదంటే అర్థం ఏంటి? అంటే నువ్వు అనుకున్న ప్రతిదీ నువ్వు చేసుకున్నావు, అంటే లోపల నియమమే ప్రతిసారి పనిచేస్తుంది. వద్దనుకున్నా కాబట్టి అయిపోయావు. కానీ కొన్నిసార్లు వద్దనుకున్నా సరే వెళ్ళాలి కాబట్టి ఇష్టం ఉండదు, ఇష్టం లేకుండా ఫ్రెష్ అవుతాం, ఇష్టం లేకుండా రెడీ అవుతాం, ఇష్టం లేకుండా బస్ చర్చికి వస్తాం. కానీ అట్లీస్ట్ చివరు చూస్తే చర్చికి వచ్చేసాం, చర్చికి వచ్చేసాం, అది బెటర్. అలాగా వ్యతిరేకత చాలా సందర్భాల్లో మనకు వస్తాయి, చాలా వస్తాయి లోపల. కానీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందో ఆలోచించుకొని కొంచెం మనం బెటర్గా మారాలనుకున్నప్పుడు ఆలోచన మార్చుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని చిత్తానికి లోబడితే వచ్చేయాలి. ఎందుకంటే అది మన లైఫ్ని అది బెటర్గా పరిశుద్ధంగా మారుస్తుంది, యథార్థంగా మారుస్తుంది, ఆత్మఫలములాగా మన జీవితం ఇతరుల పనికి వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి సందర్భాల్లో, ఇది ఇంట్లో ఉన్నప్పుడు, నాలుగోళ్ళ మధ్య ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. ఎవరైనా అన్నప్పుడు ఈవెన్ చెప్తాను చూస్తే చర్చిలోకి వచ్చినప్పుడు కూడా అది మన కంట్రోల్లో ఉండాలి. చర్చిలోకి వచ్చినప్పుడు కూడా, చర్చిలో కూర్చున్నప్పుడు సంగతి కూడా చెప్తాను, మన కంట్రోల్లో ఉండాలి. మనకంటే పూర్తిగా మనకంటాం చెప్పట్లేదు, దేవుని యొక్క వశంలోనికి అది వెళ్ళాలి. కాబట్టి ఆ పోరాటం కానీ ఎంతో కొంత తరచుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనుకోండి, అర్థం ఏంటంటే పర్లేదు, నువ్వు మంచి క్రైస్తవుడుగా ఎంతో కొంత బ్రతుకు ఉన్నావు. కానీ కొంతమంది ఉంటారు క్రిస్టియన్స్, వాళ్ళకి ఆ స్ట్రగులే ఉండదు. ఎందుకంటే వాళ్ళు వద్దనుకుంటే రావట్లేదు, వద్దనుకున్నా సరే ఏం చేయాలి, వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే బాగుంది, ఎవరో అడుగుతారు, అట్లీస్ట్ ఎవరో అడుగుతారు, లేదా ఎవరో ఏదో అనుకుంటారేమో అనుకుని అట్లీస్ట్ వస్తానని చూసారా, అలా వచ్చిన పర్లేదు. ఎందుకంటే నీలో వ్యతిరేకం పనిచేస్తాను, నియమాన్ని నువ్వు దాటి జయించి నువ్వు వచ్చావు. అట్లీస్ట్ ఎవరి కోసం అనుకుని వచ్చినా పర్లేదు, పోనీ ఎవరి కోసమనో కొంతమంది మాటన్నా పర్లేదు, ఎవరి కోసమనో కొన్ని చేసినా పర్లేదు, ఎవరి కోసమని అనుకున్నావు పర్లేదు, కానీ అట్లీస్ట్ ఒక మంచి కార్యాన్ని నువ్వు చేసే విషయం సక్సెస్ అయ్యావు, అది చాలు. అలా అలవాటు చేసుకుంటూ ఉంటే స్లోగా నియమాన్ని మనం అంచివేసుకుంటూ దేవుని యొక్క నియమ ప్రకారం మనం ముందుకెళ్తూ ఉంటాం. అందుకని ట్రై చేయాలి. అందుకని ఆ స్ట్రగుల్ ఎప్పుడు ఉంటుంది, కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే ఉన్న కొందరికి మనకి ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు ప్రేరేపణ ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అందుకే చెప్పని చూసారా, ఏరోప్లేన్ స్టార్టింగ్లో గ్రౌండ్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే ఇంజిన్స్ చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటారు. ఇంజిన్స్ బలంగా పనిచేయాలి, ఫుల్గా పనిచేయాలి ఇంజిన్స్. కానీ కొంచెం ఒక హైట్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా ఈ గ్రావిటేషన్ ఫోర్స్ యొక్క ఫుల్ అంటున్న ప్రభావం పెద్దగా ఉండదు, కొంచెం రేంజ్కి వెళ్ళిపోయాక. అందుకే ఆ తర్వాత పెద్ద ప్రెషర్ ఉండదు ఇంజిన్, ఏరోప్లేన్స్కి పెద్ద ప్రెషర్ ఉండదు, ఇంజిన్స్ పెద్ద ప్రెషరు పైకి వెళ్ళిపోయాక ఉండదు. ఎందుకంటే ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కంటే బాగా దూరంగా పైకి వెళ్ళిపోయారు కాబట్టి ప్రెషర్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అందుకోసం ఉంటే ఇంకా పైకి పోయారు అనుకోండి, ఓ రకంగా స్పేస్కి వెళ్ళిపోతుంది అనుకోండి, అక్కడ గ్రావిటీ జీరో, అక్కడికి వెళ్తే అది పడదామన్నా పడలేరు, అన్నా కదా. స్పేస్కి వెళ్ళిపోతే ఇంకా అక్కడ అంటే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంకి హైట్కి వెళ్ళిపోతే డిస్టెన్స్ ఎక్కువ అయితే ఇక పూర్తి ప్రెషరే ఉండదు. అంటే డిస్టెన్స్ ఎంత దూరంగా ఉంటుందో అంత ఒత్తిడి మనకు తగ్గుతుంది. అలాగంటే ఇది అలవాటు చేసుకోవాలి. ఉన్న కొంతమంది ఆత్మ నియమం లోబడుతుంటే ప్రెషర్ మనకి తగ్గుతుంటుంది, కానీ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది.
కాకపోతే ఎంతో కొంత పర్సెంట్ తగ్గుతా ఉంటుంది. అలా ఉండాలని పౌలు కోరుతున్న ఆత్మీయ ఫలాల్లో అదొకటి. మన మనస్సును కంట్రోల్లో పెట్టగలగడం. కంట్రోల్ లేకుండా ఎలా పడితే అలాగా ఆలోచించి ఎలా పడితే అలా చేస్తే అర్థం ఏంటంటే నీ జీవితానికి ప్రాకారం లేదు. ప్రాకారం అయితే పట్టణమే పాడైపోద్ది. ఖచ్చితంగా జీవితం ఇంకా ఈజీగా పాడైపోద్ది. అంటే అక్కడ మనసును కంట్రోల్ చేసుకుంటే అర్థం ఏంటంటే నీ చుట్టూ నువ్వు ప్రాకారం పెట్టుకున్నావు. ఆ ప్రాకారం వరకు నీ మైండ్ నేను కాపాడుతుంది, నేను కంట్రోల్ చేస్తుంది. అందుకని చూడండి, ఎప్పుడు ఎదుటోళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. ఎవరి గురించి ఆలోచన మానేసి మన గురించి. దీని ప్రతి ఊరిలో నియమం ఉంది. నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే పౌరులకు మనకు అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు ఎప్పుడో కూడా మనకు అనిపిస్తుంది. అదోసి ఎదుటోడు పాయింట్ అవుట్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన మైండ్లో ఏముందో ఎదుటోడు కూడా తెలియదు. ఏదో తెలియకపోయినా సరే నువ్వేంటో అందరికంటే బెటర్గా నీ గురించి నీకు బాగా తెలుసు. కాబట్టి అది నిజంగా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే నీకు అర్థమవుతుంది. అలా అర్థం నీకు అనిపిస్తుంది, శాస్త్రి నేను ఎంత దౌర్భాగ్యం నీకే అనిపిస్తుంది. అలా అనిపించడం అంటే ఒక మంచి లక్షణం కృష్ణ. ఎందుకు తెలుసా? నేను దౌర్భాగ్యం నీకు అనిపిస్తేనే నువ్వు దేవుని మీద ఆధారపడతావు. నేను అనుకుంటే నేను మంచి కార్యం చేసేయగలను అనుకున్నట్టు అర్థం నువ్వు దేవుని మీద ఆధారపడలేదు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నాలో ఏ మంచి లేదు. మనలో ఏదో మంచి లేనప్పుడు దాని అర్థం ఏంటంటే ఒక మంచి కార్యం చేయాలంటే దేవుడు నన్ను ప్రేరేపించాలి, దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇవ్వాలి. మంచి క్రిస్టియన్గా బ్రతకాలంటే నీకు నువ్వుగా అనుకుని బ్రతకలేవు. నువ్వు డెసిజన్ తీసుకుంటావు. కానీ పౌలు చూసారు, నేను నిర్ణయం తీసుకున్నా కానీ చేయలేకపోతున్నాను. డెసిషన్ వరకు మనం తీసుకోవచ్చు కానీ చేయలేము. అందుకనే క్రైస్తవ జీవితం అనేటువంటి దానికి క్రీస్తు యొక్క సహాయం లేకుండా క్రైస్తవ జీవితమే జీవించడం కష్టం. వన్ డే కూడా క్రీస్తు సహాయం లేకుండా క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేం. అందుకనే మరి నీ మీదకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి. నేను అనుకుంటే బతికేస్తాను, క్రైస్తవ మంచిగా బతికేస్తానండి, వాళ్ళకి కాదండి అనుకోదు. ఎలాంటి వాడైనా సరే నియమం పనిచేస్తాను అర్థమైతే అప్పుడు ఏమర్థం చేసుకుంటే నేను మంచి పని చేయాలంటే దేవుడు నన్ను ప్రేరేపించాలి. అది మంచి చేయాలని కనిపించిన ప్రభు నన్ను ఇంకెక్కువ ప్రేరేపించు అని అనాలి. శుద్ధ హృదయం నాకు దయచేయండి నువ్వు దావీదులు నువ్వు కూడా అనుకుంటే కానీ మంచి కార్యాలు మనలో బయటికి రావు. ఎవ్వరం కూడా నీకు నువ్వు అనుకుంటే చేయలేము. దేవుడు సపోర్ట్ 100% దేవుడు సపోర్ట్ చేస్తే తప్ప చేయలేదు. ఎందుకంటే మనలో ఏ మంచి లేదు. అందుకని ఇంకే క్రిస్టియన్గా ఎక్కువ శాతము దేవుని మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. చేయాలనుకున్నప్పుడు కొన్ని మంచి కార్యాలు చేయాలంటే ప్రభు నన్ను ప్రేరేపించాలా, ప్రభు నాకు సహాయం చేయాలి. అది ప్రాబ్లం ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్కి మనకి లేదా నాకు లేదా మీకు మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నేను చాలా మందికి నేను చాలా మంచోడిని కాబట్టి అనుకుంటే నేను ఏదైనా సరే చేసేకని అనుకుంటాను. కానీ పౌలు చెప్తే మనలో నియమం పనిచేస్తున్నంత వరకు నువ్వు డిసిషన్ తీసుకుంటావు కానీ ప్రాక్టికల్ దాన్ని చేయలేవు. చెయ్యాలి అంటే మాత్రము నీ అవయవాళ్ళకి దేవుడు సపోర్ట్ చేయాలి. ఆ దేవుడి మీద వైపుని ఎప్పుడు చూస్తావు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని అంటేనే దేవుని వైపు చూస్తావు. నేను చేసుకోగలను అనుకున్న వాళ్ళకి దేవుడు కూడా సహాయము చేయలేడు. నేను సేవ చేసేయగలను అనుకున్నవాడికి దేవుడు సహాయం చేయలేడు. నేను ప్రసంగాలు చేసేయగలను అనుకున్నవాడు దేవుడు సహాయం చేయలేడు. నేను పాటలను బ్రహ్మాండాన్ని పాడగలను అనుకున్నవాడికి దేవుడు సహాయం చేయలేడు. నేనేంటంటే కృష్ణంగా బ్రతికేయాలని అనుకున్నవాడికి దేవుడు సహాయం చేయలేడు. దేవుడు ఎవరికి కృపణిస్తారు తెలుసా? అందుకే దీనిలో దేవుడు పైకి లేవనెత్తాడు. అంటే ఎందుకంటే ప్రభు నా వల్ల అవ్వదు కదా, నేను చేతకన్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా అంటే ఇలాంటి వాళ్ళు నాకు కావాలంటాడు దేవుడు. ఫరిసీయులకి యేసుక్రీస్తుకున్న డిఫరెన్స్ అదే. ఫరిసీయులు అంటే మాకేంటి మేము చేయగలం కదా అనుకుంటున్నారు. అందుకని యేసుక్రీస్తు కట్టంగా మాట అసలు మీరే పెద్ద ప్రాబ్లం అన్నారు యేసుక్రీస్తు. పాపులను యేసుక్రీస్తు ఏమనలేదు తెలుసా? ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళ స్థితి. కానీ ఫరిసీయులు ఏంటంటే వాళ్ళు నియమం పనిచేస్తున్నా సరే ఇంకా వాళ్ళు మేము చాలా మంది కన్నా బెటర్, మేమే బెస్ట్ అనుకున్నారు వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు బెస్ట్ అనుకున్నటువంటి వాళ్ళని చాలా వర్స్ట్గా తిట్టడం బైబిల్ మనం చూస్తాం. కానీ వర్స్ట్ క్యాండిడేట్స్ని యేసుక్రీస్తు మెచ్చుకోవడం బైబిల్ మనం చూస్తాం. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ ఏంటో అర్థం చేసుకోండి. దేవుని యొక్క సహాయం లేకుండా మనం కొంచెం కూడా మంచి కార్యాలు మనం చేయలేం, మంచిగా మనం బ్రతలేము. అది అర్థమైనప్పుడు ఆ నియమం పనిచేస్తే నీకు అర్థమైనప్పుడు అయ్యో నేనేంటి ఇలా ఉన్నాను నీకు అనిపించాలి. నీకు ఒకసారి నీకు అనిపిస్తే అప్పుడు ఎదుటి నువ్వు పాయింట్ చేయవు, నేను మారాల్సి ఉందని నీకే అర్థమవుతుంది. ప్రభా నాకు సహాయం చేయి నువ్వే అంటావు. దావీదులో శుద్ధంగా నాకు దయచే ప్రభా నేను ఇంకా మారాలనుకున్నాను, నాకు సపోర్ట్ చేయి, నాకు సామర్థ్యాన్ని దయచేయి. ఎప్పుడైతే అలాగ దేవుని యొక్క సహాయం నువ్వు కోరుతావో అప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. దేవుని యొక్క సహాయంతో మాత్రమే ఒక మంచి క్రైస్తవులా జీవించగలుగుతాం. క్రీస్తు యొక్క సహాయంతోనే ఆత్మఫలం మనం ఫలిస్తాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.